హాయ్ అండి అందరికీ. నేను మీ స్వప్న. ఈరోజు నేను చెయ్యబోయేది కేఎఫ్సి చికెన్ అండి. చాలా ఈజీ. ఇలా 4 లెగ్ పీసులు తీసుకున్నానండి. ముందుగా నిమ్మరసం వేసుకోవాలండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, సోయా సాస్ అండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి కేఎఫ్సి చికెన్ చేయడానికి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. చూడండి, ఇలా మసాలా మొత్తం పట్టించండి. ఈ విధంగా ముక్కలకి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. రెడీ అయిందండి. నేను గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మసాలా మొత్తం పట్టుకుంటుంది చికెన్ పీసెస్కి. ఇప్పుడు ముందుగా 1 కప్ మైదా పిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ పిండి వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, మిరియాల పౌడర్, కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. రెడీ పెట్టుకోవాలండి. ఇప్పుడు గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ లెగ్ పీస్లు అండి. చూడండి, ఇప్పుడు కూల్ వాటర్ అండి. కూల్ వాటర్ పోసుకోవాలి ఒక బౌల్లో. ఇలా నార్మల్ వాటర్ పోయకూడదండి, కూల్ వాటర్ పోసుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు లెగ్ పీస్ తీసుకొని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలో అటు ఇటు తిప్పుకోవాలండి. నేను చేసే విధంగా చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తారండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా పిల్లలైతే ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు. ఇలా మొత్తం పిండి మొత్తం పట్టించాలండి చికెన్కి చక్కగా. ఇప్పుడు ఈ లెగ్ పీస్ తీసుకొని కూల్ వాటర్లో వేసుకోవాలండి. 5 సెకండ్స్. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. 5 సెకండ్స్ సరిపోతుందండి. ఇలా 5 సెకండ్స్ తర్వాత తీసుకోవాలండి. ఇలా తీసి మరొక్కసారి పిండిలో అటు ఇటు తిప్పుకోవాలండి. చూడండి, నేను చేసే విధంగా చెయ్యండి. చాలా ఈజీగా అయిపోతుంది మీకు. ఇలా జస్ట్ ఇలా తిప్పేసి ప్లేట్లో వేసుకోండి. చాలా ఈజీ కదండి. ఇలా అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇలా మొత్తం 5 సెకండ్స్ పిండిలో ముంచేసి ఇలా వాటర్లో వేసి మరొకసారి పిండిలో ఇలా తిప్పేసి ప్లేట్లో వేసుకోవడమే. చాలా ఈజీ అండి. అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి ముందుగా. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత లెగ్ పీస్లు వేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను చేసే విధంగా చేయండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. చాలా ఈజీగా, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు తిప్పేసుకోవాలండి. ఇలా ఇలా ఒక్కసారి ఇలా తిప్పేసుకొని లెగ్ పీస్లన్నీ స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అవుతాయి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి కాసేపు, ఒక 10 మినిట్స్ దాకా. ఇలా చేసుకుంటే లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా, సూపర్గా ఉంటాయండి. పిల్లలు, పెద్దలైతే ఇష్టంగా తింటారండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి సింపుల్గా. ఫ్రెండ్స్, చెప్పేది నిజమండి. అస్సలు మిస్ అవ్వకండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ విధంగా చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో కేఎఫ్సి చికెన్. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నేను తిని చెప్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడికిందో. చికెన్ అయితే సూపర్గా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.